ఇంటికి వెళ్ళాం కానీ వాటర్ సర్వీస్ వెళ్ళి ఫస్ట్ వరకు వచ్చింది నెట్ కరెక్ట్గా. నేను ఇక్కడికి వచ్చి మ్యాప్స్ పెట్టేసరికి నెట్ రాలే. మొబైల్ డేటా ఆన్లో ఉంది. నెట్ ఎందుకు రాలేదు నాకైతే అర్థం కాదు. సరే ముందరికి వెళ్ళి ఇక్కడ ఆడ ముందర ఆపుకొని చూస్తా మ్యాప్. సో సైడ్కి ఆపుకున్నా. ఇదేలేండి. 105 కిలోమీటర్స్ చూపిస్తుంది. 2 hours 40 minutes. 12కి రీచ్ అవుతా ఉంటాను. చలో హ్యాపీగా ఆడుకుంటా పాడుకుంటా వెళ్ళిపోదాం. లెట్స్ గో. అందరు పెట్రోల్ బంక్స్ కూడా చూసుకుంటా ఒకసారి, ఎందుకన్నా వచ్చి మళ్ళీ బండిలో పెట్రోల్ అయిపోతే అంతే. యాడ్ స్టాప్ కొట్టేసుకున్నా. 5 minutes అవే చూపిస్తాను. ముందర ఫ్యూయల్ చేపించేసుకొని ఇంకా నాన్ స్టాప్ వెళ్ళిపోదాం. సిటీ దాటేసి ఎక్కడన్నా బయట మంచి ఫుడ్ తినేసి వెళ్ళిపోదాం ఇంటికి. ఇంకా ఈరోజు అయితే 110 రూపీస్ ఉంది కర్ణాటక పెట్రోల్ రేట్. అయింది పేమెంట్. చలో ఇంకా ఏం స్టాప్స్ లేవు. మధ్యలో ఒక దగ్గర తినే కాపుదాం. వెళ్ళి పెట్రోల్ అయితే 1/2 లీటర్ కొట్టించాను. లిటరలీ ఇప్పుడు పెద్ద స్టంట్ అయ్యేది, జస్ట్ మిస్, కెమెరా పడిపోయేది. కెమెరా అసలు బయటకు వచ్చేసింది. ఏంది సైడ్కి తిరిగింది అని చూస్తే ఇది కూడా వచ్చేసింది బయటికి. చూసుకున్నదే మేలైంది. అమ్మో బొక్కల్లో బొక్క, ఇంకో బొక్క పడతా. ఈ ఫాస్ట్లో కెమెరా కింద పడితే ఇంకేమన్నా ఉందా? ఇంత ట్రాఫిక్ ఉంది చూడండి. వస్తూనే ఉన్నాయి అడుగు అడుగున సిగ్నల్. ఆ డ్రీమ్ ఏందో తెలుసా? మంచిగా ఇట్లా సిటీలో మంచిగా అపార్ట్మెంట్ తీసుకొని మంచిగా రిచ్గా ఒక మంచి కారు కొనుక్కొని, డిఫెండరే కారు కొనుక్కొని మంచిగా లావిష్ లైఫ్ బతకాలని. నాట్ ఇమీడియట్లీ బట్ డెఫినెట్లీ ఐ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. సో అది ఇంకా ఇక్కడ నుంచి 89 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ బయటికి వచ్చేసినాం లేండి. ఇంకా అంతేం ఉండదు, ఒకటే రూట్ ఉంటుంది. ట్రాఫిక్ కూడా ఏముండదు. 2 hours చూపిస్తుంది. నిదానంగా వెళ్ళిపోదాం. టైం 10:30 అవుతుంది. ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ పైన వచ్చినాం. అక్కడి నుంచి మ్యాప్ కూడా అవసరం లే, ఒకటే రూట్ స్ట్రైట్ రోడ్ దుబ్బిపోయింది. సో చెప్పినా కదా, ఇంకేదన్నా మధ్యలో ఏదన్నా డాబా కనిపిస్తే ఆపేసి తినేస్తాం. ఒక 60 కిలోమీటర్స్ ఉంది. తినేసి స్ట్రైట్ వెళ్ళిపోతాం. సరే ఇక్కడ ఆపి చూపిస్తాయి. ఎంత డార్క్ అసలు, స్ట్రీట్ లైట్స్ కూడా ఉండవు, ఏం కనిపిస్తుంది నాకు తెలిసి. ఇది వాళ్ళకి మన సెకండ్ టోల్ గేట్. నాకైతే నైట్ టైం ట్రావెల్ చేయడం చాలా ఇష్టం, డే కన్నా. డేలో ఎందుకో డేలో నచ్చదు. నైట్ టైం అయితే రోడ్స్ అన్నీ ఎంటీగా ఉంటాయి. మంచిగా హాయిగా హ్యాపీగా కూల్గా ఉంటుంది క్లైమేట్. వేడి ఉండదు, ఎండు ఉండదు, ఏముండదు. ప్రశాంతంగా నిదానంగా, అంటే అంత స్పీడింగ్ చేయకున్నా కూడా నిదానంగా వెళ్ళొచ్చు. నైట్ 100 కన్నా ఎక్కువ వెళ్ళలేం. అది కథ. సో అందుకే ఐ ప్రిఫర్ టు రైడ్ ఇన్ నైట్. అందుకే నేను నైట్ టైం ఎక్కువ రైడ్ చేయడం ప్రిఫర్ చేస్తాను.
మీరు కూడా అంతే నైట్ బాగా రైడ్ చేయండి. సరే చలో రేపు ముందర ఏమన్నా ఉంటే చూపిస్తాం తినేటప్పుడు. ఈరోజు ఏంటో మరి క్లైమేట్ అయితే అసలు అంత వేడిగా లేదు, అంత చల్లగా లేదు, బాగుంది, వామ్గా. అసలు ఏం అనిపించట్లా, చలి అనిపించట్లా, వేడి అనిపించట్లా. అయితే నేను ఆ వీడియోస్ ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంటే, ఎందుకు బ్రేక్ ఇచ్చిన అంటే అసలు దెబ్బ మీద దెబ్బ, అసలు నా వల్ల కావట్లే ఇంకా. అంటే ఒకటి పోతే ఒకటి ఏమైపోతుందంటే, నేను చేస్తాను రోజంతా చేస్తే అసలు ప్రాఫిట్ కన్నా లాస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను రోజుకి ఒక 1000 అర్న్ చేసిన అనుకో, 1000లో 300 400 పెట్రోల్కే పోతుంది, 400 500 పెట్రోల్కే పోతుంది. సో నేను ఆడ తిని ఆ టోల్ గేట్ కానీ, టోల్ గేట్ ఉంటుంది, సో ఆ టోల్ గేట్ కానీ ఇంకా అది ఇది అసలు అంతా బుక్కలే కానీ ఒక ప్రాఫిట్ లేదు. ఇంకోటి ఏంటంటే చాలా రీజన్స్ వల్ల నేను ఇంకా బ్రేక్ ఇచ్చిన ఆ వీడియోస్కి, మళ్ళీ కంటిన్యూ చేస్తా ఇంకా. సో ఇంకా నా కాలేజ్ ఓపెన్ అయిపోయింది, అదొక మెయిన్ రీజన్. ఇంకొకటి ఏంటంటే మన బండికి 4000 ఫైన్ పడింది ఈ ట్రాఫిక్స్లో. సో అది క్లియర్ చేసుకున్నా. ఇంకా మళ్ళీ సడన్గా కట్టమంటారు, సో ఇంకా మనీ ఏవో వస్తే ఇంకా అవి క్లియర్ చేసేసిన. సో ఇంకా అందుకు కొంచెం బ్రేక్ ఇచ్చిన. నాకు కొంచెం హెల్త్ కూడా కొంచెం బాగాలేకుండా అయిపోయింది కొన్ని రోజులు. సో ఇంకా 1 వీక్ బ్రేక్ ఇచ్చేసిన. ఇంకా కాలేజ్ ఓపెన్ అయింది కదా అని ఇంకా హిందూపూర్కి వచ్చేసి నేను ఇంటికి వెళ్ళక కూడా 2 months అయింది. సరే ఇంక ఇంట్లో ఒక 1 day అట్లుండి, సో ఇంక అనంతపూర్లో కాలేజ్ చదువుతాను నేను. సో ఇంక అనంతపూర్లో కాలేజ్కి వెళ్ళిపోదాం అనేది ప్లాన్. అనంతపూర్లో ఏమైనా ట్రై చేస్తా, ఇదే మళ్ళీ కంటిన్యూ చేస్తా అనంతపూర్ కాలేజ్తో పాటు. దేవుడా, ఇక్కడ బాగుంటుంది. నేను ఒకటి చెప్పినా కదా, ఒకటి బాగుంటుంది కానీ ఇది డాబా కాదు, రెస్టారెంట్ అయితే, కానీ ఇక్కడ బాగుంటుంది. ఇక్కడ తినేస్తా. ఇక్కడ ఓన్లీ బిర్యానీ ఉన్నాను. నేను మధ్యాహ్నం కూడా బిర్యానీ. సరే ముందర ఏదైనా చూద్దాం, నాకు తెలుసు. ఫస్ట్ మనం ఎక్కడన్నా ఆఫీస్ చూస్తూ పోయాలి. రోడ్ క్లోజా? హౌ టు గో? అయితే నా ఏదన్నా వేరే రూట్ ఉందా? రూట్ తెలియదే. రూట్ ఉందా ఏదన్నా ఇటుపక్క? థ్యాంక్స్. సరే ఏదో ఆర్చ్ వస్తుందంట, లెఫ్ట్ తీసుకోవాలంట, ఇదే అనుకుంటా. ఇట్స్ వెయిట్ వాళ్ళు రాని అడుగుదాం ఒకసారి. అంకుల్ ఇదేనా? ఓహో, ఏ రూట్కి వెళ్తాను మ్యాప్స్ సైక్ అయిపోతుంది. థ్యాంక్స్ బ్రో. For 14 kilometers. Welcome to Andhra Pradesh. సో ఇదే నేను చదివిన స్కూల్, ఎల్ఆర్జీ విద్యాలయం. వాళ్ళ మంచి మెమొరీస్ ఉన్నాయి నా స్కూల్లో. సో ఇదే
స్కూల్ మాత్రం భలే ఉంటుంది. మీ పిల్లలు ఎవరైనా ఉంటే చేరిపోయండి. క్రేజీ ఎక్కేస్తారు అట్లే, ఏమన్నా చేస్తే సన్నగొట్టరు అట్లే. అంత క్లోజా? ఈడ కూడా క్లోజ్. దోశ థ్యాంక్స్. పాపం క్లోజ్ చేసేసిన్నాడు. మనం రాగానే పాపం దోశలు వేసి ఇచ్చినాడు. ఇంకేం లేదు, నో ఆప్షన్ అక్కడ, అన్ని క్లోజ్. వచ్చేసినాం గాయ్స్. గణపతి ఇంకా రూమ్గా మామూలుగా ఉండదు. ఇంకా హిందూపూర్లో ప్రిపరేషన్స్ ఇప్పుడే సందడి స్టార్ట్ అయింది. సో ఇదే మన ఏరియా. మనం కూడా వినాయకుడు అక్కడే పెట్టాం, అక్కడ సర్కిల్ చూపిస్తాం. ఇదే మన షాప్.